అందరికీ నమస్కారం. నా పేరు సాయి యశిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నేర్చుకున్నా. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన కథల పోటీల కోసం నేను కొన్ని కథలు నేర్చుకున్నాను. ఆ కథలలో ఇప్పుడు మీకు నేను ఒక కథ వినిపించబోతున్నాను. ఆ కథ పేరు గురుదక్షిణ. ద్రోణుడు పరశురాముడి శిష్యుడు. ఆయన దగ్గర శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. భీష్ముల వారు ద్రోణాచార్యుడి ధనుర్విద్యా శక్తి గురించి విని ఆయనను పిలిపించి కౌరవ పాండవులకి శిక్షణ ఇప్పించాడు. అందరూ ఎంతో శ్రమపడి విద్య నేర్చుకుంటున్నా అందరికంటే అర్జునుడు చేసే సాధన ఆచార్యునికి సంతోషం కలిగించింది. అందుకని అతనికి మరింత ఓపికతో ప్రేమతో పాఠాలు చెప్పేవారు. ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయింది. అయినా అర్జునుడు అలవాటు ప్రకారం భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం ఆరంభించాడు. నిద్రపోతున్న గురువుగారు అర్జునుడి ధనుష్టంకారం విని నిద్రలేచారు. శిష్యుడి ఏకాగ్రతకు దీక్షకు పరవశించి గాఢాలింగనం చేసుకుని అస్త్ర విద్యలో నీ వంటి వాడుండడు అని వెన్ను తట్టారు. రోజులు గడుస్తున్నాయి. కౌరవ పాండవుల విలువిద్యాశక్తిని పరిశీలించేందుకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ఓ పరీక్ష పెట్టారు. ఒక పిట్ట బొమ్మను తయారు చేయించి ఓ చెట్టు చిటారు కొమ్మకు కట్టి శిష్యులందరినీ పిలిపించి ముందుగా ధర్మరాజుని పిలిచి, చిటారు కొమ్మన పక్షిని చూసావా? నేను నీ సోదరులు చెట్టు అన్నీ కనిపిస్తున్నాయా అని అడిగాడు. అన్నీ చూస్తున్నానన్నాడు ధర్మరాజు. ఆ విధంగా దుర్యోధన సోదరులందరినీ పిలిచి అడిగారు. అందరూ గొప్పగా తలడూపారు. చివరికి అర్జునుని పిలిచి అడిగితే పక్షి తప్ప మరేమీ నాకు కనిపించడం లేదంటాడు. ఆ పక్షి అవయవాలు ఎలా ఉన్నాయి అని గురుగారు అడిగారు. దాని శిరస్సు తప్ప మరే అవయవము నా దృష్టిలో లేదన్నాడు అర్జునుడు. దాని శిరస్సు పడగొట్టమన్నాడు ద్రోణుడు. అనటమే ఆలస్యం. అర్జునుడి ధనుస్సు నుంచి బాణం దూసుకుపోయింది. పక్షి తల నేల రాలింది. ద్రోణుడు శిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు. అర్జునుడు గురువుగారికి పాదాభివందనం చేశాడు. అయితే ఆ రోజుల్లోనే అర్జునుడికి దీటైన వాడు మరొకడు ధనుర్విద్యలో ఆరితేరాడు. అతను హిరణ్యధనుడనే ఎరుక రాజకుమారుడు ఏకలవ్యుడు. అతను ధనుర్విద్య నేర్పమని ద్రోణాచార్యుల వారిని బ్రతిమాలాడితే ఆయన తిరస్కరించాడు. అయినా బాధపడక గురుగారి పాదాలకు నమస్కరించి వెనక్కి వచ్చాడు. అడవికి వెళ్ళాక ద్రోణుని విగ్రహం ముందుంచుకొని ఆ ప్రతిమనే గురువుగా భావిస్తూ పూజిస్తూ ధనుర్విద్య అభ్యసించడం మొదలుపెట్టాడు. ఒకనాడు కౌరవ పాండవులు వేటకు వెళ్ళి అడవి జంతువులను సంహరిస్తుండగా వారి వేట కుక్క ఏకలవ్యుడిని చూసి మొరిగింది. అయితే అది నోరు తెరిచి మరుగుతున్న క్షణంలో ఏకలవ్యుడు ఒకేసారి దాని నోట్లోకి 7 బాణాలు వదిలాడు. అది అలాగే పాండవుల దగ్గరకు వచ్చింది. పాండవులు అది చూసి ఆశ్చర్యపోయారు. అంతటి పిలుకాడెవరా అని వెతికి చివరికి ఏకలవ్యుడని తెలుసుకున్నారు. కుతూహలం చంపుకోలేక నీ గురువు పేరేమిటి అని అడిగారు పాండవులు. ద్రోణాచార్యులు అని గొప్పగా చెప్పాడు అతను కూడా ద్రోణుడి శిష్యుడే అని తెలియగానే హస్తినాపురం వస్తూనే అర్జునుడు గురుగారి దగ్గరికి వెళ్ళి, ఆర్య, మీ శిష్యులలో నన్ను మించిన వాడు లేడన్నారు. మరి మీ శిష్యుడు ఏకలవ్యుడు ధనుర్విద్యలో నాకంటే ఆరితేరాడు అనగా ద్రోణుడు కూడా అర్జునుడితో పాటు అడవికి వచ్చి ఏకలవ్యుడిని చూశాడు. ఆ వీరుడు గురువుగారికి నమస్కరించి గురుదక్షిణగా ఏం కావాలన్నా ఇస్తానన్నాడు. వెంటనే కుడిచేతి బొటనవేలు కోసిమ్మన్నాడు ద్రోణుడు. ఏకలవ్యుడు సంతోషించి గురు కోరిన ప్రకారం దక్షిణ అర్పించాడు. నిన్ను మించిన విలుకాడు ఉండటానికి వీల్లేదు అని ద్రోణుడు అర్జునుడితో చేసిన వాగ్దానం కోసం ఏకలవ్యుని అంగుష్టం గ్రహించి వెనక్కి వచ్చాడు. ఈ వీడియోలో తప్పులేమైనా ఉంటే ఈ చిన్ని మనిషిని మీ పెద్ద మనసుతో మన్నించి నన్ను ఆశీర్వదించండి. ధన్యవాదాలు.